ఇక్కడ కాదు నార్త్, ఇక్కడ కాదు ఈస్ట్, ఇక్కడ ఈస్ట్. ఇది నార్త్, ఇది సౌత్. తిరిగింది ఇల్లు ఈశాన్యానికి తిరిగింది. ఏమైందంటే 91 చెప్పుకుంటూ వస్తాను. ఈ మోల్డ్ కి గ్రిల్ ఆనిచ్చి వేశారు. ఆగ్నేయం పెరిగింది. టచ్ కాకుండా సపరేట్ యాంగిలర్స్ చేసుకొని వేసుకోవాలి. ఇది నంబర్ 1 పాయింట్. చెట్లకి ఇచ్చినారే అది. ఇంటి తీసేసినా మంచిదే, ఇంటికి ఆనిచ్చినారు కదా, ఆనికుండా సపరేట్ హోల్స్ లో వేసినా మంచిది. ఈ బాత్రూమ్ లో నుంచి ఈడ పైప్ కనెక్షన్ ఉంది. పైప్ కనెక్షన్ తీసేయాలి. ఇక్కడ ఒకటి వెంటిలేటర్ పెట్టాలి, ఇక్కడ ఒకటి వెంటిలేటర్ పెట్టాలి. దీంతో వాయువు దోషాలు పోయాయి. వాయువు దోషాలు ఉంటే ఈశాన్యం తగ్గినట్లు. ఈశాన్యం తగ్గడం వల్ల వాయువు పెరగడం వల్ల పుత్రుల అభివృద్ధిలోకి రారు. మన బిజినెస్ కూడా హడావిడిగా బాగా నడిచినట్టుంటాయి. మనకి ఫైనల్ గా ఎఫెక్ట్ కొడతా ఉంటుంది. ఇదొకటి మెయిన్. ఇది ఈస్ట్ అనుకున్నప్పుడు, ఇది ఈశాన్యం అనుకున్నప్పుడు, ఈస్ట్ ఇంటికి ఆనుకొని మెట్లు వచ్చినాయి కదా. మెట్లు ఎప్పుడైతే ఆనుకొని వచ్చినా ఈస్టే అనుకుందాం. ఈస్ట్ పెరిగింది, ఈశాన్యం తగ్గింది, నార్త్ తగ్గింది. దీనికి సింపుల్ గా ఈడొక యాంగ్లర్ వేసి 3 అడుగులు గోడ గాని గ్రిల్ గాని వేసి ఇటువైపు పూర్తి గోడ వచ్చింది. ఈ గోడలో ఒక విండో పెట్టేస్తే ఈ ఈస్ట్ కి సరిగ్గా ఈశాన్యం ఉంటుంది, ఈశాన్యం సరిగ్గా నార్త్ ఉంటుంది. ఈ డోర్ ఎదురుగా గేట్. దీనివల్ల ఇంటికి ఈశాన్యము నార్త్ ఎప్పుడు వస్తుందో ఫైనాన్స్ మూమెంట్ వస్తుంది, నేమ్ వస్తుంది. మనం ఏం చేసినా సక్సెస్ అయిపోయింది. ఇది 2వ పాయింట్. 3వది ఇలా వచ్చి ఇలా ఇంట్లోకి పోవడము చాలా ప్లస్ పాయింట్. దీనికి ఇక్కడ కూడా గేట్ పెట్టుకోవచ్చు కావాలంటే. డైరెక్ట్ గా ఇట్లా వచ్చేసి ఇట్లా పోవచ్చు. ఈ డోర్ ఎదురుగా ఇక్కడ కూడా గేట్ పెట్టుకోవచ్చు. ఇది నార్త్ అయినప్పుడు ఇది ఇంచుమించు ఉత్తర వాయువు అవుతుంది. ఎప్పుడు ఉత్తర వాయువు అవుతుందో మనకి చంచల వ్యవహారము, హడావిడి బిజినెస్ గానీ పెద్దగా ఒక ఫిక్స్డ్ డోర్, గ్రిల్ డోర్ పెట్టి ఈ వాకిలి తెరిసేది, ఆ గ్రిల్ డోర్ క్లోజ్ చేసేది, లాక్ వేసేది. ఇది ఈశాన్యం డోర్ కాబట్టి దీన్ని ఎంత వాడితే అంత రిజల్ట్ వస్తుంది. ఇది వచ్చేసి ఇది ఈస్ట్ అయినా కూడా ఇది ఆగ్నేయం డోర్ అయింది. దక్షిణం అయితే మంచి శుభ ఫలితం ఇచ్చేది. ఆగ్నేయం డోర్ అయింది కాబట్టి దీన్ని కూడా ఫిక్స్డ్ చేసేసేది. డోర్ తెరుచుకునేది ఫిక్స్డ్ డోర్. ఎప్పుడన్నా వాడుకోవచ్చు. రేర్ గా ఫిక్స్డ్ గ్రిల్ డోర్. తర్వాత చాలా వీడియోలో చెప్తుంటాను నేను, వంట గదిలో దక్షిణానికి విండో లేకుంటే శుభకార్యాలు జరగవు, మ్యారేజెస్ జరగవు అని. ఇక్కడ విండో పెట్టేసి వంట గదికి డోర్ ఉంటే డబ్బు నిలబడుతుంది, డోర్ లేకుంటే డబ్బు వేస్ట్ ఖర్చులు అయిపోతాం. ఒక డోర్ పెట్టే ఫ్రేమ్తో అవసరం లేదు, డోర్ పెట్టే. ఈ బెడ్రూమ్ బాగుంది, డోర్ ఇలా పెడితే ఇంకా బాగుంటుంది. ఈ డోర్ ఎదురుగా పెట్టి, ఈ డోర్ ఎదురుగా ఇక్కడ డోర్ ఉంది, ఈ డోర్ ఎదురుగా విండో, ఈ డోర్ ఇది క్లోజ్ చేసి ఇలా పెడితే మంచిది. ఆలోచన చేయండి. ఎలాంటి మీరు అంతా ఏదేదో పెట్టుకున్నారు. ఈ బాత్రూమ్ డోర్ ఇలా బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్ ఇలా స్క్వేర్ ఉంటూ ఆగ్నేయం పెరిగిన బాత్రూమ్ ను వాడతాం. ఈ బెడ్రూమ్ కి పాక్షికంగా ఈశాన్యం లోపిస్తుంది. ఇదే కదా మనం వాడేది. నైరుతి బెడ్రూమ్ అంటే డోర్ వేసుకొని దీన్ని వాడతాం. ఇప్పుడు ఈ బెడ్రూమ్ కి ఈశాన్యం లోపించినట్టు. ఈ డోర్ ఈడే ఉంటే ఈ డోర్ క్లోజ్ చేసుకొని ఇక్కడ డోర్ పెట్టుకోవాలి. అప్పటికి ఇది స్క్వేర్ ఉంటుంది, ఇది స్క్వేర్ ఉంటుంది. ఈ డోర్ కూడా ఇక్కడ మారిస్తే 100% వాస్తు అయిపోయినట్టు బ్రహ్మాండంగా యోగిస్తుంది. మీరు ఇట్లయినా రావచ్చు. ఈ డోర్ వస్తే ఇంకా మంచిది. ఇది ఈశాన్యం డోర్, ఈస్ట్ డోర్ కాదు, ఈశాన్యం డోర్. ఈ గేటే వాడేవాళ్ళం అండి. మంచిది కదా, ఈ గేట్ వాడడం మొదలు పెట్టాం. ఈ గేట్ వాడితే ఇంకా మంచిది. ఈ గేట్ కూడా మంచిదే, ఎందుకంటే ఇది ఓ రకంగా ఇది వాయుమైనప్పుడు ఇది ఉత్తరమైతుంది. ఈ జాగాకి ఉత్తరంలో నుంచి వచ్చి ఇలా పూర్ణ భావ ప్రవేశంతో ఇంట్లో ఈ గేట్ అయినా వాడచ్చు, ఈ గేట్ అయినా వాడచ్చు. ఈ గేట్ వాడచ్చు, ఏమి ఇబ్బంది లేదు.